చాలా తక్కువ ఖర్చుతో కూడిన మంచి టెక్నాలజీ ఇది. దీనివల్ల రైతులకు కూలీల ఖర్చు తగ్గుతుంది మరియు పనిలో ఖచ్చితత్వం వస్తుంది. నీళ్లు వదలడానికి, కాక్ ఆన్ ఆఫ్ చేయడానికి 27 కిలోమీటర్ల దూరం నుండి అర్ధరాత్రులు రావాల్సి వచ్చేది. ఆ ఇబ్బంది వల్లే నేను ఈ ఆప్షన్ కోసం వెతికాను. ఒకప్పుడు కూలీల మీద ఆధారపడిన నా పొలం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా ఇప్పుడు నా చేతుల్లోనే ఉంది. ఇప్పుడు నా పొలం నీటి మేనేజ్మెంట్ నేనే చేసుకుంటున్నాను. మనుషుల వల్ల తప్పులు జరగవచ్చు, కానీ దీని ద్వారా ఎలాంటి తప్పులు జరగవు. తక్కువ భూమి ఉన్న రైతులు కూడా చాలా తక్కువ ఖర్చుతో దీన్ని తమ పొలంలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నమస్కారం, నేను డాక్టర్ వైభవ్ మానే. సతారా జిల్లా కటావ్ తాలూకులోని సూర్యాచివాడిలో నాకు 25 ఎకరాల పొలం ఉంది. అందులో నేను ప్రధానంగా ద్రాక్ష మరియు జామ తోటలతో పాటు ఇతర చిన్న చిన్న పంటలను సాగు చేస్తున్నాను. నీళ్లు వదలడానికి లేదా కాక్ ఆన్ మరియు ఆఫ్ చేయడానికి నేను 27 కిలోమీటర్ల దూరం నుండి అర్ధరాత్రులు రావాల్సి వచ్చేది. అది చాలా ఇబ్బంది. నేను ఈ ఆటోమేషన్ గురించి చాలా కంపెనీల సమాచారం అడిగాను, అవి చాలా ఖరీదైనవి. కొందరు 15 లక్షలంటే మరికొందరు 12, 13 లక్షల వరకు చెప్పారు. కానీ అదే పని నాకు కేవలం 1 నుండి 2 లక్షల్లో పూర్తయింది. ఇప్పుడు టెక్నాలజీ అంతలా అభివృద్ధి చెందింది. ప్రతి రైతు కూడా ప్రతి పొలంలోనూ ఈ టెక్నాలజీ వల్ల కలిగే ప్రయోజనాన్ని ఉపయోగించుకోవాలి. తక్కువ ఖర్చులో అయిపోయే ఈ ఆటో ఫామ్ గురించి మానే సాబ్ గారు నాకు చెప్పారు. ఆయన ఇందులో పనిచేస్తారు కాబట్టి ఆయన రెఫరెన్స్ తో నేను కంపెనీ వివరాలను సేకరించాను. ఇది ఇన్స్టాల్ చేసి ఇప్పటికి దాదాపు 10 నెలలు కావస్తుంది. దీన్ని ఏర్పాటు చేయడానికి ఖర్చు కూడా పెద్దగా ఏమీ అవ్వలేదు. చాలా తక్కువ ఖర్చుతో నా పొలంలో ఈ ఆటోమేషన్ పూర్తయింది మరియు నాకు ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. నేను నా ఫోన్ ద్వారానే అన్ని కాక్స్ కంట్రోల్ చేయగలను మరియు టైమింగ్ సెట్ చేసి నీళ్లు వదలగలను. వీరి దగ్గర ఎరువులు అందించే సిస్టమ్ కూడా ఉంది. దానిని కూడా ఏర్పాటు చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. ఒకప్పుడు కూలీల మీద ఆధారపడిన నా పొలం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా ఇప్పుడు నా చేతుల్లోనే ఉంది. నేను ఇక్కడి నుంచే నీటి మేనేజ్మెంట్ చేస్తున్నాను. దీనివల్ల నీటి సరఫరా చాలా ఖచ్చితంగా జరుగుతుంది. దీనివల్ల ఇదే పెద్ద బెనిఫిట్. ఏడాది కావస్తున్నా ఈ కంపెనీ మీద నాకు పూర్తి నమ్మకం కలిగింది. ఇది చాలా బాగా పనిచేస్తుంది. మెయింటెనెన్స్ ఏమీ లేదు, కేవలం మనం రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. అందుకే నాకు ఇది సరైనది అనిపించింది. త్వరలోనే నా మిగతా పొలాల్లో కూడా దీనిని వాడబోతున్నాను. నాకు దాదాపు 70 ఎకరాల పొలం ఉంది. అదంతా కూడా ఇదే కంపెనీ అండర్లో డెవలప్ చేయబోతున్నాను. ద్రాక్ష తోటలు చాలా సెన్సిటివ్, అందుకే అందులో వాటర్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. పూత సమయంలో నీరు తక్కువగా వాడాలి. వేసవి పనుల్లో కూడా నీటి ప్లానింగ్ మీదే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. అందుకే నీటి సరఫరా చాలా ఖచ్చితంగా ఉండాలి. ఎక్కువైనా లేదా తక్కువైనా ఇబ్బందే. మనం కూలీలకు గంట నీళ్లు వదలమని చెబితే వారు మర్చిపోయి ఎక్కువసేపు వదిలేస్తారు. గంటన్నర లేదా 2 గంటలు వదిలేసి మర్చిపోతుంటారు. జరిగిన తప్పును మనం సరిదిద్దలేము. దీనివల్ల జరగాల్సిన నష్టం జరుగుతుంది. అందుకే ఈ యాక్యురసీ చాలా అవసరం. ఒక గంట అంటే కరెక్ట్ గా గంటకే ఆఫ్ అవుతుంది. ఈ ఖచ్చితత్వం చాలా ముఖ్యం. మనుషుల వల్ల తప్పులు జరగవచ్చు, కానీ ఈ సిస్టమ్ ద్వారా తప్పులు జరగవు. అందుకే ఆటోమేషన్ చాలా ముఖ్యం. ద్రాక్ష తోటలకే కాదు, అన్ని పంటలకు వీరి దగ్గర సెన్సార్స్ ఉన్నాయి. ఇవి నీరు ఎక్కువైందా లేదా తక్కువైందా అని చెబుతాయి. అన్నింటినీ ఇదే సిస్టమ్ అండర్లోకి తీసుకురావాలని నా ప్లాన్. ఈ ఆటోఫామ్ యాప్ వాడడం కూడా చాలా సులభం. సామాన్య మనిషి కూడా దీన్ని చాలా ఈజీగా వాడవచ్చు. ఇక్కడ మాకు సర్వీస్ ఇచ్చే మానే సాబ్ గారు కూడా ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్ చేయగానే పరిష్కరిస్తారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే చేసి పెడతారు. కాబట్టి వాడటంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది వాడటం చాలా ఈజీ. జస్ట్ ప్లాట్, టైం మరియు షెడ్యూల్ సెట్ చేస్తే సరిపోతుంది. తక్కువ చదువుకున్న వారు కూడా దీన్ని చాలా పద్ధతిగా వాడగలరు. మొదట్లో 1-2 సార్లు ఇబ్బంది అనిపించినా ఆ తర్వాత అలవాటైపోతుంది. సామాన్య మనిషి కూడా వాడవచ్చు. ఇప్పుడు ప్రతి పనిలోనూ టెక్నాలజీ వస్తుంది. గతంలో మందుల పిచికారీ ఎలాగో ఇప్పుడు ఆటో ఫామ్ తీసుకువచ్చిన ఈ టెక్నాలజీ కూడా అంతే ముఖ్యం. చాలా తక్కువ ఖర్చుతో కూడిన మంచి టెక్నాలజీ ఇది. దీనివల్ల రైతులకు కూలీల ఖర్చు తగ్గుతుంది. రైతులందరూ కూడా ఈ ఆధునిక మార్పును ఆహ్వానించి తమ పొలాల్లో ఏర్పాటు చేసుకోవాలని నా కోరిక. తక్కువ భూమి ఉన్న రైతులు కూడా తక్కువ ఖర్చుతో దీనిని ఏర్పాటు చేసుకోవచ్చు. సూర్యాచివాడిలోని నా ద్రాక్ష తోటల గురించి ఎవరిని అడిగినా చెబుతారు. కటావా తాలూకులో ఉన్నవారు ఎవరైనా వచ్చి నేరుగా చూడవచ్చు. మీకు వివరాలు తెలుస్తాయి.
రైతులందరూ ఒకసారి దీనిని అనుభవపూర్వకంగా చూసి తమ పొలాల్లో ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను.